మాజీ మంత్రి బాలినేని పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరనున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే తొలుత బలప్రదర్శన చేసి అనుచరణంతో ఘనంగా పార్టీలో చేరాలని బాలినేని భావించినా అందుకు జనసేన అధిష్టానం నిరాకరించింది. ర్యాలీకి అనుమతి కోరినా ప్రయోజనం లేకపోయింది. దీంతో పార్టీలో చేరికపై బాలినేని కొంత బెట్టు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ జనసేన అధిష్టానం నుంచి ఎటువంటి మార్పు లేకపోవడంతో బాలినేని మెట్టు దిగక తప్పలేదు. చేసేది లేక నిరాడంబరంగా ఒక్కరే పార్టీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. మొదట జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఒంగోలుకు రప్పించి బలప్రదర్శన నిర్వహించి అనుచరణలతో ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని బాలినేని భావించారు. అయితే బాలినేని చేరికను కూటమి నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలినేనిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారినా గత పాపాల నుంచి తప్పించుకోలేరని బాలినేనిపై టీడీపీ ఎమ్మెల్యే మండిపడ్డారు. దీంతో బాలినేనిని సైలెంట్ గా పార్టీలో చేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ భావించారు. ఒంగోలులో సభ అవసరం లేదని, ఒక్కరే మంగళగిరి వచ్చి చేరాలని బాలినేనికి జనసేన అధిష్టానం కబురు పంపింది. దీనితో చేసేది ఏమీ లేక ఒక్కరే కండువా కప్పుకున్నారు.